హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణయుగం వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పెసర పునుగుల పులుసు. దీనికోసం ఒక గంట ముందుగా నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఈ విధంగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం పునుగులు అనేది వేసుకోవాలి. పునుగులు మాత్రం రెడ్ కలర్లోకి మాత్రం రాకూడదండోయ్. పునుగులు రెడ్ కలర్లోకి వస్తే కర్రీ అస్సలు బాగుండదు. ఇలా డార్క్ ఎల్లో రాగానే వేరే బౌల్లోకి తీసేయాలి. తర్వాత ప్యాన్లో కూరకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ముందుగా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు టమోటా తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. కర్రీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని ఉల్లిపాయ టమోటా ముక్కల్ని కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ టమోటా ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసర పునుగులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం మరియు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే వండుకోండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్న కూరలోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూసారా కర్రీ ఎంత చక్కగా కుక్ అవుతుందో. మనకు కావలసిన పెసర పునుగుల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.